ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించడం అంటే సాధారణ విషయం కాదు. దానికి కఠోర సాధన, పట్టుదల ఉండాలి. ఈ విషయంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిష్క్ కటారియా కథ చాలా స్ఫూర్తికంగా నిలుస్తుంది. ₹1 కోటి జీతం ఇచ్చి ఉద్యోగ ఆఫర్ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రతి ఏడా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్ స్కోప్ కోసం, పేపర్ కోసం ప్రయత్నిస్తుంటారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిష్క్ కటారియా. ఐఐటి బొంబై పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని శాంసంగ్ కంపెనీలో సంవత్సరానికి ₹1 కోటి జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్ను మరి తన కలల సాకారం కోసం పరీక్షకు సిద్ధమయ్యాడు. దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధా కాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఈ విజయంలో తన కృషి, పట్టుదలతో పాటు కుటుంబ మద్దతు, సహకారం చాలా ఉందని చెబుతూ ఆనందంగా చెప్పాడు కనిష్క్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మానసత్వంతో ఎలాంటి సవాళ్లకైనా అధిగమించవచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మరో విశేషం, కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు. కనిష్క్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30 రాజస్థాన్లోని భరత్పూర్లో డివిజన్ కమిషనర్గా పదవి విరమణ చేశాడు కనిష్క్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రమే కనిష్క్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించిన దగ్గ క్షణాలుగా మారాయి. అంతేకాదు, కుటుంబం అందించిన సేవ, అంకిత భావం మరింత ప్రత్యేకంగా నిలిచింది. వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని అతని నిర్ణయం కనిష్క్ను ప్రత్యేకంగా నిలిపింది. శాంసంగ్లో డేటా సైన్స్లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్లో కెరియర్ను ఎంచుకోవడం విశేషం. దేశం కోసం, దేశ సేవ కోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్ని, ఉద్యోగాన్ని వదులుకొని అతను భవిష్యత్తు తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం అంటే ఏ కళ కూడా సాధించలేదని లేదని మరోసారి నిరూపించాడు. 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ మహాకుంభ మేళకు ఆశ్చర్యకరమైన ఘటనలకు, అద్భుతాలకు నిలయంగా మారింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ఎందరెందరో దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. అందులో ఎందరో ఉన్నత విద్యావంతులు, బాబాలుగా మారిన వారిని వెలుగులోకి తెచ్చింది. అందరినీ వేరు దారులైన అంతా కలిసేది ఈ ఆధ్యాత్మిక సాగరంలోనే అని చాటి చెబుతుంది. ఈ మహాకుంభమేళల్లో 2 వేర్వేరు దేశాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ఒకటేందుకు వేదికగా మారింది. వాళ్ళెవరు? మన హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు? తదితరుల గురించి తెలుసుకుందాం. మన భారత్కి చెందిన యువకుడి గ్రీకు అమ్మాయిని పెళ్లాడింది. అది కూడా మన హిందూ వైవాహిక సంప్రదాయంలోనే వివాహం చేసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం ఈ అద్భుతం చోటు చేసుకుంది. గ్రీకు యువతి పెన్లోప్ భారత్కు చెందిన సిద్ధార్థ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని భావించి అత్యంత పుణ్యప్రదమైన ప్రయాగ్రాజ్లోని ఈ మహాకుంభ మేళంలోని ఎంచుకున్నట్లు తెలిపారు ఇరువురు. ఇక గ్రీకు యువతి పెన్లోప్ కొన్నేళ్ల క్రితం సనాతన ధర్మం సంప్రదాయాలను అవలంబిస్తుందని, శివుని భక్తురాలిగా మారిందని జూనా అఖారాకు చెందిన దర్వి చెప్పారు. ఇక సిద్ధార్థుడు కూడా మా భక్తుడే. ఆయన యోగాను వ్యాప్తి చేయడానికి, సనాతన సేవ చేయడానికి వివిధ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అలాగే వారి వివాహ కృతువు జూనా అఖారాకు చెందిన మహామండలేశ్వర స్వామి యంత్రిదానంద గిరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కన్యాదాన ప్రక్రియ వధువు తల్లి, ఆమె బంధువులు కలిసి నిర్వహించారు. ఈ పుణ్యప్రదమైన సమయంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రగాఢంగా కోరుకున్నామని ఆ జంట తెలిపింది. ఇక పెన్లో కూడా కొత్త సంస్కృతిని స్వీకరించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. తానెప్పుడు భారతీయ వివాహం చూడలేదన్నారు. అందువల్ల తనకు ప్రతిదీ కొత్తగా ఉందన్నారు. ఈ జంట ఈ మహాకుంభమేళ అయ్యే వరకు ఇక్కడే ఉండి స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. అలాగే రానున్న మౌని అమావాస్య జనవరి 29 పవిత్ర స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. గ్రీకు యువతి పెన్లోప్ తల్లి కూడా తాము కూడా ఈ పుణ్యకార కార్యక్రమాన్ని మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదని అన్నారు. ఈ మహాకుంభమేళ ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నామని, పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారు.
లాలా లజపత్ రాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమరజీవి. మొదట్లో దయానంద్ సరస్వతి ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ఞావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్ర పోరాటంపై దృష్టి సారించారు. ఒక పక్క స్వాతంత్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ హరిజన సేవక్ సంఘ్ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధుల కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందుకున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసిన వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలలో అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన స్టైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్లోని లాహోర్లో జరిగిన ఆందోళనకు లాజ్పత్ రాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఈ పంజాబ్ కేసరికి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ఈ రోజున మీద పడిన దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వీసిన చివరి మేకలు అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి స్వాతంత్రోదయం తీవ్రమవ్వడానికి దారితీసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈ సక్సెస్ అంతా ఈజీగా రాలేదు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్గా ఎదగడానికి చాలా కష్టాలు పడి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరు నుంచి 20,000 రూపాయలు అప్పుగా తీసుకుని ప్రారంభించిన ప్రయాణం 25 ఏళ్ల తర్వాత నేడు 500 కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కెరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి. సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి మిల్లుల్లో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అప్పుడు 15 ఏళ్ల వయసులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్గా పనిచేశాడు. గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలని కలకన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్కు డబ్బులు లేవన్నారు. ఆయన పట్టు వీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కేవలం 3 సిబ్బందితో కోల్కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది సోదరి దగ్గర 20,000 రూపాయలను అప్పుగా తీసుకొని మరి. అలా ప్రధానం పాకిస్తాన్, UAE, ఇటలీ, దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత్ గ్లోబల్ బ్రాండ్ వస్త్రానికి పునాది పడింది. ఇక అప్పటి నుంచి అన్ని అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తిరిగి చూసింది లేదు. రేయింబగలు కష్టపడి 2002లో లాక్మే ఫ్యాషన్ వీక్లో తన తొలి కలెక్షన్స్ను ప్రదర్శించి ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్లో జరిగిన మెర్సిడీస్ బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్లో తొలి అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. డిప్రెషన్, ఆత్మహత్యను తాను యుక్త వయసులో డిప్రెషన్కు గురయ్యానని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంలో సబ్యసాచి వెల్లడించారు. నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే మీరు మామూలుగా లేరు అని అర్థం అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా వేరే కెరియర్ మార్గాన్ని అనుసరించేవాడనని పేర్కొన్నారు. బహుశా షాన్ ప్రాన్సిపాక్స్లోని గూగుల్ వంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చాడు. సబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటిష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ అవుట్ స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డు, అసాధారణ డిజైనర్ జార్జినా వార్ ఎడ్స్టోడర్ ఇంటర్నేషనల్ కోసం లండన్, 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టికి ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ గ్రాండ్ విన్నర్ అవార్డు గెలుచుకున్న తర్వాత పారిస్లో జిన్ పాల్ గోల్జియర్ అసిడెన్ అలతో వర్జప్ దారితీసింది. 2004లో మాయామి ఫ్యాషన్ వీక్లో ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్స్
భారతీయ వస్త్ర సౌందర్యకు ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది. బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్గా జాతీయ అవార్డు, ప్రపంచవ్యాప్త గుర్తింపులో 2005లో ది నాయర్ సిస్టర్స్ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెక్ట్ ప్రేరణ పొందిన వసంత వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్ టై చారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం. 2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో సబ్యసాచి ప్రారంభం. స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ 07 విమర్శకులు ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే 3 ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి. న్యూయార్క్, లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్ కూడా షురూ చేశాడు. గాజా బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్ను రూపొందించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షకులు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లోబోటిస్తో భాగస్వామిగా పనిచేశాడు. బ్రైడల్ కలెక్షన్తో పాపులర్ 2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్స్ను ఆవిష్కరించాడు. తన డిజైన్లలో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు. హై అండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్టైల్స్ను ఉపయోగించిన తొలి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. బాందని, గోటక్ వర్క్, బ్లాక్ ప్రింటింగ్, హ్యాండ్ డైనింగ్ లాంటి వర్క్స్ తో ట్రెండ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ సినిమాలకు సబ్యసాచి సంజయ్ లీలా బన్సాలి చిత్రం బ్లాక్ కస్టమ్స్ డిజైనర్ గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్ కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్, లగా చునరీ మే దాగ్, రావణ్, గుజారిష్, పా, నో వన్ కిల్ ద జెస్కా, ఇంగ్లీష్ వింగ్లీష్, బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్ అందించారు. ప్రముఖుల వివాహాలు, నట విద్యా బాలన్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, దీపికా పదుకోనే, రణ్వీర్ సింగ్, నిక్ జోనస్, ప్రియాంక, ఆలియా, పివి సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా ఆజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శ్రద్ధా కపూర్, సుష్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఈషా, రాధికా అంబానీ సబ్యసాచి సెలబ్రిటీల కంటెంట్లలో కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది.